विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। ఎలా ప్రారంభమైందో చూడండి. ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము భాగవతంలో అంటే సచ్చిదానంద రూపాయ. ఎప్పుడు ఎవరైనా కూడా ఆవిడెవరో నిరంతరం ఏడుస్తూనే ఉంటుందమ్మా అని చెప్పారనుకోండి, వెళ్ళి పలకరించడానికి ఇష్టపడతామా? మొహం చూడటానికి కూడా వద్దులేమ్మా, ఏడుపుగొట్టు మొహం చూడదు అనుకుంటాం కదా. ఎప్పుడు ఎవరైనా కూడా దేని గురించి తలుచుకోవాలని ఇష్టపడతామండి? ఆనందంగా ఉన్న రూపాయ అని. ఆ ఆనందం సత్ చిత్ ఆనందం, సర్వవ్యాపకమైనటువంటిది, ఎప్పటికీ ఉండేటువంటి ఆ రూపం గురించి తెలుసుకోబోతున్నట్ట. సచ్చిదానంద రూపాయ. ఎంత ఒక్క మాటలోనే మహాద్భుతం మనకు తెలుస్తుంది. ఎక్కడ ఉంది ఆనందం? ఒకచోటే ఉందా? సర్వవ్యాప్తమైనటువంటి ఆనందం ఉంది కదండి. ఆనందం భలే చెప్తారండి. సర్వంగా ఎక్కడుంది ఆనందం అంటే ఈ నిమిషానికి ఇదే ఆనందం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ మైకు పనిచేయటం లేదు, చాలా చాలా సన్నద్ధురాలై మీకు పంచుకోవడానికి వచ్చాను, మైకు పనిచేయటం లేదు, నాకు ఆనందం వస్తుందా అంటే ఈ క్షణానికి మహానందం లేదు. కుర్చీలో కూర్చున్నాను, విరిగిపోయింది, కింద పడ్డాను, ఏమవుతుంది? ఏమవ్వాలో కుర్చీ నన్ను కూర్చునేటట్టు చేసింది, ఇదే ఆనందం.